హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పూర్ణం పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా శనగపప్పుని నానబెట్టుకొని మిక్సీలో వేసుకొని అది గ్రైండ్ అయిన తర్వాత 2 కప్పుల బెల్లం వేసుకొని దాన్ని ముద్దగా కలిపిన తర్వాత మంచి పేస్ట్గా ముద్దగా వచ్చిన తర్వాత దాన్ని ఉండరాలుగా రౌండ్గా చేసుకోవాలి. ఆ రౌండ్గా మంచిగా చేసుకున్న తర్వాత ఒక బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. 2 స్పూన్ల గోధుమ పిండి, 2 స్పూన్ల బియ్యపు పిండి వేసుకుని తగినంత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని ఇంకా 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. దాంట్లో తర్వాత నీళ్ళు వేసుకుని మంచి కన్సిస్టెన్సీగా కలుపుకోవాలి. ఎంతైతే మనకు ఒక రౌండ్గా చేసుకుని ఉండ్రాలు ఉన్నాయో అది ఆ కలిపేంతగా కన్సిస్టెన్సీగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ఉండ్రాలుని దీంట్లో వేసి గుంత పొంగనాలు అనే ఒక ప్యాన్ దొరుకుతుందండి. అందులో ఆయిల్ వేసుకుని మంచిగా అన్నిట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆ ఉండ్రాలు చేసుకున్నామో ఆ ఉండ్రాలు చేసుకున్నది ఆ పిండిలో ముంచి ఈ ఒక్కొక్క గుంత పొంగనాలు దాంట్లో వేయాలి. వేసిన తర్వాత మంచిగా ఆయిల్ అంతా సమపూర్చంగా వేసుకుని దాన్ని నిండుగా పెట్టాలి. ఒకటిగా మనం వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకుంటే అది పేస్ట్గా అయిపోయి సరిగా రాదనమాట. ఎందుకంటే అది కిందకి అతుక్కుపోతుంది. పేస్ట్కి ఒకటిని అతుక్కుపోయి సరిగా రాదు. సో ఒకటి వేసుకుంటే మంచిగా వస్తుంది. దాని తర్వాత మనం ఇది గ్యాస్ మీద పెట్టేసి 2 వైపులా కాల్చుకుంటే మనకి పూర్ణం పొంగనాలు రెడీ. తక్కువ ఆయిల్తో మంచి స్వీట్ అనేది మనం చేసుకోవచ్చండి. ఈ పూర్ణం పొంగనాలు ఫెస్టివల్ రోజైనా, పూజ చేసేటప్పుడైనా, స్పెషల్ పూజలు ఏమైనా చేసేటప్పుడైనా దేవుడికి ఈ పూర్ణం పొంగనాలు అనేది పెడతారనమాట. సో చాలా మంచి స్వీట్ అని చెప్పచ్చు. కొంచెం షుగర్ అనేది తగ్గించుకుని బెల్లం ఎక్కువ వాడితే హెల్దీ స్వీట్ అని కూడా చెప్పచ్చు. ఇంకా తొందరగా అయిపోయే స్వీట్ అని కూడా మనం చెప్పచ్చు. ఇంకా రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.